ఉషా పత్రిక వాళ్ళు నిర్వహించిన నవలల పోటీల్లో నాకు 10,000 రూపాయల బహుమతి వచ్చిందండి. ఉషా పత్రిక 2024 జనవరి నుండి మొదలైందండి. అప్పటి నుండి వాళ్ళు కథల పోటీలు, నవలల పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. సభను నిర్వహించి రచయిత రచయిత్రులకు గౌరవంగా స్టేజ్ పైన బహుమతి ప్రదానం చేద్దామని ప్లాన్ చేశారండి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సీనియర్ రైటర్స్, అంటే ఎన్నో సంవత్సరాల నుండి, దశాబ్దాల నుండి రాస్తున్న వాళ్ళైతే వచ్చారు. కార్యక్రమం అంతా చాలా చక్కగా నిర్వహించారు. పుస్తకాలు చదవటం తగ్గిపోయిన ఈ రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని బతికించడం కోసమని ఉషా పత్రికను స్థాపించారు. అంటే మాసపత్రిక, వారపత్రిక, పక్షపత్రిక రూపంలో తీసుకువస్తున్నారు. వీటిని ఆన్లైన్లో చదువుకోవచ్చు. అలాగే ఇంటికి అడ్రస్ కూడాను పంపిస్తారు. మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగాను పుస్తకం కొని చదవండి. తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి పరిచి బ్రతికించండి. ఉషాపత్రికలో రెగ్యులర్గా నేను ఒక ఆర్టికల్ రాస్తున్నానండి. మహిళా సాధికారత ఆ అంశంపై వివిధ రంగాలలో ప్రత్యేకత సాధించిన మహిళామణుల గురించి అయితే ఆర్టికల్ రాస్తున్నాను. ఇవాళ ఇందాక ఒక చిన్న వ్యవసాయం అనేది 10 మందికి భోజనం పెడుతుంది. నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఆ వ్యవసాయంలో లాస్ వచ్చినా లాభం వచ్చినా సాటిస్ఫాక్షన్, మామిడికాయలు వేసినా, కరివేపాకు పండించినా, పసుపు పండించిన సాటిస్ఫాక్షన్. ఇంకా మీరు సాహిత్యాన్ని నడపడం వల్ల 10 మందికి మంచి మాటలు చెప్తారు. మనకి సంస్కృతి సంస్కారాలు ఎందుకు మాత్రం ఏంటంటే ఆ పుస్తకం చదివినప్పుడు లేదా మీరు ఎక్కడైనా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలకి ఏదో ఇక ఈ బుద్ధప్రసాద్ గారు అంటే యాలకులు కడతా ఉంటారు. ఏదో చెట్టు కనుక గుట్టలు కనుక తెలుగు చెట్లు ఎక్కడ వస్తూ ఉంటాయి. భాష మీద అదేవిధంగా తెలుగు జాతీయ అనుకున్న వారసత్వం వస్తే మిగతా వారికి కూడా అది వస్తుందని నేను అనుకుంటున్నాను. నేనున్నాను, మా అబ్బాయి వ్యవసాయం చేయబట్టి చేస్తాం లేదో తెలియదు. కనీసం ఏది లేదా కనీసం చేస్తాను. సాహిత్యం అనేది బుర్రలో, చేతిలో, మనసులో టైం స్పెండ్ చేయాలి. దానికి చాలా కానీ ఏదైతే మన శరత్చంద్ర గారు మంచి కార్యక్రమం అంటే మీ అందరినీ కూడా సన్మానించుకోవడం, సమాజాన్ని సన్మానించుకోవడం చూసే వాళ్ళకి నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ నేను ఒక మీటింగ్లో అగ్రికల్చర్ మీటింగ్ పిలిస్తే శ్రీనివాస్ రెడ్డి గారికి అంతా మీటింగ్లో చెప్పాను, వ్యవసాయం ఇవాళ మీరు కనుక ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు వెళ్తే ఇవాళ ఉన్నటువంటి ఆడవాళ్ళు 50% కలుపు తీయాలన్నా, బెండకాయలు పోయాలన్నా, మొక్కకాయలు పోయాలన్నా, కొయ్యాలన్నా ఆడవాళ్ళు చేస్తున్నారు. 50%. వాళ్ళందరూ చనిపోతే వాళ్ళ కోసేవాళ్ళు ఎవరు లేదు. అమెరికా లాంటి చూడంటే 4-5 ఐటమ్స్ అంటే బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మాస్క్ ప్రొడక్షన్, చెట్లైనంత. ఇక్కడ అంటే కాదు మనకి కోడి చిక్కుడుకాయ ఉంటుంది, చిక్కుడుకాయ ఉంటుంది, వంకాయ ఉంటుంది, బెండకాయ ఉంటుంది, మల్లెపూలు ఉంటాయి, కనకాంబరాలు. ఇవి కోసేవాళ్ళు లేదు, తీసేవాళ్ళు లేదు. మీరు కావాలంటే బెండకాయ కావాలంటే పొలానికి వెళ్తే 50 రూపాయలు, బియ్యవాడు తీసుకొచ్చేవారంటే 500 రూపాయలు వచ్చే పరిస్థితి. అలాగే ఈ సాహిత్యం కూడా మీకు పట్టించుకునేవాళ్ళు లేదు. గవర్నమెంట్లో అన్ని రకాలు ఉన్నా కూడా ఏదో అవార్డులు ఇస్తున్నారు, చేస్తుంది. దీనికి బడ్జెట్ అంటే కేటాయించాలి. ఇందాక వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఎంతోమంది అందరూ రచయితలందరూ కూడా అందరూ బస్ కండక్టర్ ఉంటారు, గవర్నమెంట్. కానీ వీళ్ళందరూ వచ్చారంటే దీనికి అందరూ కారణం ఏంటంటే కేవలం మమ్మల్ని అందరూ కనిపిస్తూ చక్కల పొందడం సాగించడం అనే ఒక భావవేశం. సమాజాన్ని అధ్యయనం చేస్తూ మేము ఇన్ని పోటీలు పెట్టాము. దాదాపు 250 ప్రైజులు ఇచ్చాము. చూస్తున్నాం మిగతా వాళ్ళు కదా. ఇన్ని పోటీలు పెట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ జడ్జి కూడా ఈ రైట్ ఎవరు మీరు చెప్పలేదు. నిష్పక్షపాతంగా మా జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఉషాలో కథ పడితే సాంఘిక దిశగా ఎక్కినట్టు చెప్పిన సకాలంగా కట్టించుకుంటాం. కాబట్టి నిజాయితీగా మా జడ్జిమెంట్ ఉంది కాబట్టి మాకేమి కులం లేదు, మతం లేదు, పట్టింపు లేదు, ఎవరికైనా బొమ్మదు. ఈ వారమే ఉగాది. కానీ విజయవాడ వాసులకి ఈరోజు ఉగాది 23వ తారీఖున వచ్చేస్తుంది. మన ఉగాది 30వ తేదీ. ఈ 23వ తేదీన ఇక్కడికి వచ్చినటువంటి రచయితలందరూ కవి సమ్మేళనాలతో, వాళ్ళ యొక్క రచనలతో అద్భుతమైనటువంటి బహుమతులు అందుకోబోతున్నారు. వారందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే విధంగా 20 ప్రకారంగా భారతదేశ విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని పాటిస్తున్నారు. ఆ త్రిభాషా సూత్రాన్ని పాటించేటప్పుడు రీసెంట్గా మనం తమిళనాడులో మన జాతీయ రూపాయి యొక్క సింబల్ తీసేసిన తర్వాత ఆ ప్రాంతీయ భాష మీద గౌరవం ఆ రాష్ట్ర భాషకు బాగా పెరిగింది. అలానే ప్రతి భాషలో
వారి యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ ఇటువంటి పత్రికలను మరిన్ని ముందుకు తీసుకువెళ్తే ఈ పత్రికల ద్వారా తెలుగు భాష జీవిస్తుంది. తద్వారా మన చరిత్రకారుగా మన చరిత్ర యొక్క విషయాలు ప్రతి ఒక్కరికి రాబోయే తరాలకు తెలుస్తాయని భావిస్తున్నాను. అలాంటి రచనల్ని అంటే ఆ సామాజిక స్థితిగతుల్ని అర్థం చేసుకొని ఏ విధమైనటువంటి స్ఫూర్తిని నింపాలి, ఏ విధమైనటువంటి దారి చూపించాలి అనే ఆలోచన చేయమని అందరికీ చేస్తారని ఆశ. అలాంటి మేధస్సు ఉన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాహిత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి మీ అందరి పాద పద్మాలకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. విస్తృగా టైమింగ్ లేదు సార్. కొందరు కలిసిన తర్వాత నాతో మంచి పనులు చేయించండి, గ్రంథాలయాల్ని పురస్కార ప్రదానం ముందు జూరీ సభ్యులు సవి గారు, టిఆర్ శివకుమార్ గారు, చొక్కారావు తాతారావు గారు ఒకసారి సభకు పరిచయం కావాల్సి కోరుతున్నాం. వారు వేదిక పైకి వస్తే సంతోషపడతాం. వేదిక పరిచయం చేస్తారు. వేదిక దగ్గరికి మరి మేధావి, మరి ఆమె బ్లెస్సింగ్ తోటే ఈ జూరీ ఎంపికైంది. చేసే ఒక తెలుగు కార్యక్రమం సర్వముగా క్వాలిటీ వస్తుంది మాకు అర్థమైంది. తెలుగు సాహిత్యాన్ని మరి 40 జూరీ మెంబరు చొక్కారావు గత 50 ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా వాళ్ళు సాహిత్యంలో కృషి చేస్తున్నారు. వీటిపైన కవితలు రాశారు, వందలాది కథలు రాశారు. వైజాగ్లో రాసి జూరీ మెంబర్గా బాధ్యత తీసుకొని చేశారు. ఈ ముగ్గురు మరి జగన్నాథ్ శర్మ గారు ఆయన సంబంధించి అభినందన పత్రం మరి మన సరస్వతి గణపతి గారు చదువుతున్న తర్వాత అభినందన పత్రాన్ని మరి సుధారామణ గారు వారు సమర్పిస్తారు. శ్రీ జగన్నాథ శర్మ జీవితాల సందర్భంగా ఉషా సమర్పిస్తున్న అభినందన పత్రం. ఆర్య అయ్యల సోమయాజులర్య జగన్నాథ్ 500 కథలకు పైగా అమోఘంగా రచించిన మీ కలం పూజించిన సాహితీ పుష్పాలు తరతరాలు పరిమళించడం ఖాయం. పార్వతీపురంలో పుట్టిన నీలకంఠేశ్వరులు పరమేశ్వర వరప్రసాద ఆకులు పెనుమేఘమై గర్జిస్తుంది. సాహిత్య వర్షాన్ని కురిపిస్తుంది, మనసులకు హర్షాన్ని కలిగిస్తుంది. నవ్య వారపత్రికకు రంగ నవీన రచయితలకు మార్గదర్శకం కాళాజీకి మనమంతా కారణది. కావ్య పుష్పాలతో భారతీ దృష ఈ సాఫల్య పురస్కారాన్ని మరి ముందుకు రావాల్సిందిగా బ్రహ్మాండ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అబ్బురపడి ఆశీర్వదించింది. సాహిత్య అకాడమీ అవార్డు మేము భరించి సార్థకతను పొందింది. మరెన్నో పురస్కారాలు మీ గళాన వరమాలలే ధరించారు. ఏ భావాన్నైనా పలికైన కంఠం ఎందరో కథలకు ఆరోపణ. వివిధ ప్రక్రియలో రచనలు చేస్తూ ఈమె ఇంచుమించు 5 అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రంగస్థల నాటకాల వంటి అనేక ప్రక్రియలు కథలలో 100 కథలకు బహుమతులు పొంది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి స్మరించుకోవడం అనేక శీర్షికలను నిర్వహిస్తున్న అద్వైతమూర్తి వసుంధరకు జీవిత సాఫల్య పురస్కారం అందించే వేళ ఉషా సగౌరవంగా సమర్పిస్తున్న సన్మాన్ పులకరించిన పేరు. జంటగా విడిగా ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చింది కేవలం ఉష. కాబట్టి ఈ ఉష ఆన్లైన్ మ్యాగజైన్ వస్తుంది, తర్వాత అచ్చుపత్రిక వస్తుంది. దాంట్లో నేను రాస్తున్నటువంటి నన్ను ఫోన్ చేసి మీ ఉష బాగుందా, మీ ఉషాకి బాగా రాస్తారే మీరు అని అన్నారు. కాదండి, మంచి పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకాన్ని నేను విశ్లేషిస్తూ రాశాను. ఆ మంచి పుస్తకం కోసం రచయిత రచయిత్రులను, కవులు కవయిత్రులను ప్రత్యక్షంగా చూస్తే ఆ సంతోషం వేరేగా ఉంటుంది కదండి. వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.